నా పేరు రామాల సింగారెడ్డి. ఇక్కడ పెట్టుబడి డిఆర్ ఆగ్రో ఫార్మ్స్ తరఫున మా కంపెనీ తరఫున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ప్రాజెక్ట్ కి ఈ రోజు పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టుకున్నందువల్ల ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా 800 మందికి ఉపాధి కల్పించబడుతుంది. అలాగే ఈ ప్రాంత రైతులకు అందుబాటులో ఎరువులు అనేది మేము ఇవ్వగలుగుతున్నామని సంతోషంగా చెప్పగలుగుతున్నాం. ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాం. అదొకటి. ఎలాంటి పర్యావరణ ఇబ్బందులు లేకుండా ఈ రోజు ఉన్న టెక్నాలజీ తోటి ఎవరికి ఇబ్బంది లేని పద్ధతిలో నడపబడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అలాగే గ్రామస్తులకు, ఎన్జీఓలకు నా అభినందనలు తెలియజేసుకుంటూ కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వారికి, తహసీల్దార్ గారికి, వచ్చినటువంటి గ్రామ ప్రజలకు, ఎన్జీఓస్ కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం తెలియజేస్తూ ఇక మెస్సర్స్ డిఆర్ ఆగ్రో కెమ్ ఫార్మ్ ఎల్ఎల్పి యొక్క యాజమాన్యం వారు ఈ యొక్క ఎస్ఎస్పి అనగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదే విధంగా ఈ యొక్క సేంద్రియ ఈ యొక్క ఎరువులు తయారు చేయడానికి కొరకు ప్రతిపాదించడం జరిగిందండి. ఈ యొక్క ప్రాంతంలో 2.91 ప్రాంతం విస్తీర్ణంలో ఈ యొక్క ఎస్ఎస్పి మరియు ఈ యొక్క సేంద్రియ ఎరువులను ప్రతిపాదించడం జరిగింది. దీని భారత ప్రభుత్వ పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి 2006 నోటిఫికేషన్ ప్రకారం ఈ యొక్క ప్రతిపాదనను ఈ యొక్క స్టేట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ వారికి ఈ యొక్క టీఆర్ అనేది జారీ చేయడం జరిగిందని తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క ఏదైతే సేంద్రియ ఎరువులైతే ఉన్నాయో దాన్ని తయారు చేసుకోవడానికి వరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ యొక్క సిఎఫ్ఈ అనేది ముందుగా తీసుకోవడం జరిగింది. అయితే ఎస్ఎస్పి ని చేయడం ద్వారా ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయడానికి వరకు ఈ యొక్క ఈసీ అనేది పర్యావరణ అనుమతులు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఈ యొక్క పర్యావరణ ప్రభావ అంచనాలని అధ్యయనం చేసుకుని ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పర్యావరణ అనుమతులు పొందాలని సూచించడం జరిగిందని. శబ్దములు గానీ, రెసిడెన్షియల్ ఏరియాలో గానీ, ఈ యొక్క ప్రాంతంలో గానీ ఈ యొక్క స్టాండర్డ్స్ కి లోబడి ఉన్నాయని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క పర్యావరణంపై ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపించేటటువంటి ఈ యొక్క పొల్యూషన్ కారకాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క పార్టికులేట్ మ్యాటర్ గానీ, అదేవిధంగా ప్రాసెస్ లో వాడేటప్పుడు వచ్చేటటువంటి హెచ్ఎఫ్స్ గానీ, అదేవిధంగా ఈ యొక్క వెహికల్స్ తిరిగేటప్పుడు వెహికలర్ మూవ్మెంట్ లో ఎస్ఓఎక్స్, ఎన్వైఎక్స్ గానీ, తర్వాత ఇవన్నిటి కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలపై ప్రభావం. అదేవిధంగా ఈ యొక్క దుమ్ము ధూళిని అణిచివేయడం కొరకు రహదారి మీద నీటిని చల్లడం గానీ, వాహనం మరియు యంత్రాల పరికరాలను తరచుగా వాటిని మెయింటెనెన్స్ చేయడంలో గానీ, ప్రాజెక్టులో వచ్చేటటువంటి వాహనాల్లో టార్పాలిన్ కప్పుతూ ఎటువంటి స్పిల్లేజ్ అనేది లేకుండా చేయడంలో గానీ, కలుషితాల నుంచి వచ్చేటటువంటి స్థాయిలను నియంత్రించి రెగ్యులర్ గా మానిటరింగ్ అని చేసి కాలుష్య నియంత్రణ మండలి వారికి వాటిని ఎప్పటికప్పుడు నివృత్తి చేసి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క సమాచారం అందించడంలో గానీ, తర్వాత ప్లాంట్ ద్వారా విడుదల అయ్యేటటువంటి కాలుష్యకాలు ఇందాక చెప్పినటువంటి విధంగా వారికి రెగ్యులర్ మానిటరింగ్ అనేది పీసీ వాళ్ళతో అనుసంధానించబడి ఉంటుందని తెలియజేస్తున్నారు. నివాస ప్రాంతాలకు తెలియజేయడం జరుగుతుంది తెలియజేస్తున్నారు. శబ్ద కాలుష్యానికి సంబంధించి యంత్రాలకు పరికరం అనేది ఏర్పాటు చేసి ఆయిలింగ్ అనేది, గ్రీజింగ్ అని, సర్వీసింగ్ అని చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క కార్మికులకు కూడా ఈ యొక్క పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అనేది అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. మీ పేరు, ఊరు చెప్పి మీరు చెప్పాలనుకున్న విషయం. నేను సర్పంచ్ని. వేదిక మీదకి వచ్చిన వాళ్ళకి, చిన్నాళ్ళ పెద్దలకి అందరికీ నా నమస్కారం. ఈ ఎరువులు గుండా ఏమి ప్రమాదం లేదు, అందరికీ మంచిది, రైతులకు బాగా ఉపయోగం. హెచ్ఆర్ నా పేరు. ఉలవపాడు మండలం జెడ్పీటీసీని. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఇలాంటి ఇండస్ట్రీ మన ఉలవపాడు మండలంలో ఎప్పుడూ లేదు. ఈ రోజున ఏర్పాటు చేశాము. ప్రజలకు జీవన ఉపాధి కలగడం వల్ల అందరికీ మేలే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు దాసరమణయ్య. ఈ మండలానికి వైస్ ఎంపీపీని. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఈ గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టడం వలన మన ఉలవపాడు మండలానికి ప్రజలకి ఎంతో మేలు జరుగుతుందని నా ఉద్దేశం. పొల్యూషన్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ పెట్టిన కంపెనీ వారికి. నా పేరు ఎస్డి ఫైజునా. నేను ఉలవపాడు ఎంపీటీసీని. అంటే ఇక్కడ ఇంతవరకు ఇప్పుడు ఫ్యాక్టరీ అన్నది లేదు, వాటి కూడా చాలా తక్కువ, నిరుద్యోగం కూడా ఎక్కువనే చెప్పాలి. తోటల మీదే ఆధారపడి ఉంటారు, గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది, హ్యాపీగా ఉంటాం అందరు కూడా. కానీ
నిరుద్యోగం అన్నది ఫ్యాక్టరీ పెట్టడం వల్ల తగ్గుతుంది. అందరూ హ్యాపీగానే ఉంటారు, ఆ కుటుంబాలు కూడా సంతోషంగానే ఉంటాయి అనేసి అనుకుంటున్నాను. కానీ ఫ్యాక్టరీ అంటేనే పొల్యూషన్ అనేసి అంటారు. దానివల్ల వాతావరణం కానీ గాలి కానీ అంత ప్రభావితం అవుతుంది అనేసి అంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఏమీ తెలియకపోయినా అందరూ హ్యాపీగా ఉన్న ఉద్యోగాలు వచ్చాయి అనేసి, ఉపాధి ఉంది అని అందరూ సంతోషపడినా తర్వాత అది ఆరోగ్యాల మీద ప్రభావం చూపుతుంది అనేసి అంటారు. నాకు తెలిసి నేను విన్నంత వరకు అటువంటి ఇది జరగకుండా, అంటే అనర్థాలు తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము ఫ్యాక్టరీ వచ్చింది అనేసి చక్కలు గుద్దుకొని అంతా ఇదవ్వకుండా ఫస్టే దానివల్ల, అంటే ఫ్యాక్టరీ వల్ల జరిగే అనర్థాల గురించి ఆలోచించి అవి ఆహార ఉత్పత్తుల మీద కానీ, వాతావరణం మీద కానీ, నీటి మీద కానీ ఎటువంటి ప్రభావం చూపించకుండా అందరూ ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఫ్యాక్టరీ పెట్టే పెద్దవాళ్లకు విన్నవించుకుంటున్నాను. మాధవి, నేను లోపాడు ఎంపీటీసీగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ సింగిల్ సూపర్ సొసైటీని ఏర్పాటు చేయటం చాలా మాకు సంతోషకరంగా ఉందండి. నిరుద్యోగ ఉపాధి కలుగుతుంది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలని ఈ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాను. మండల వైస్ ఎంపీపీని ఇక్కడ విచ్చేసిన ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అధికారులకు, ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు, యాజమాన్యం వారికి నమస్కారాలు. ఈ ప్రాంతం అగ్రికల్చర్గా చాలా డెవలప్డ్గా ఉంది. ఇక్కడ ఒక ఎరువుల ఫ్యాక్టరీ పెడుతున్నారంటే దానివల్ల రైతులకి ఈ యాజమాన్యం వారు తక్కువ రేట్లకి ఈ సూపర్ ఫాస్ఫేట్ని అందించగలుగుతారని, ఇక్కడ నిరుద్యోగాన్ని 200 మందిని పూర్తిగా రిక్రూట్మెంట్ లోకల్లో తీసుకోవాల్సిందిగా కోరుతూ మాకు సంపూర్ణంగా ఇష్టపడుతున్నాం. నా పేరు రవీంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ అసోసియేషన్ సభ్యుడిని మరియు గౌరవనీయులైనటువంటి ఈ ప్యానల్ కమిటీ చైర్మన్ గా వచ్చేసినటువంటి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ గారికి, అలాగే ఎన్విరాన్మెంట్ ఈ గారికి, అలాగే తహసీల్దార్ గారికి, అలాగే ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ సింగారెడ్డి గారికి, కన్సల్టెంట్ వారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, అలాగే ఎన్జిఓ మిత్రులందరికీ, సోదరీమణులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క సూపర్ ఫాస్ఫేట్ కంపెనీ వారు ఈ యొక్క ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్రంలో రాష్ట్ర విభజన అయిన తర్వాత ఇప్పటి వరకు అగ్రికల్చర్కు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఇండస్ట్రీస్ చాలా తక్కువగా వస్తుంది. అన్ని కూడా కలిపి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారికి పంపించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్లియరెన్సెస్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారు డెసిషన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గ్రామ సర్పంచ్ గారు, గ్రామ మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈ యొక్క ఫ్యాక్టరీ ఏదైతే పెడుతున్నారో సింగారెడ్డి గారు, కన్సల్టెన్సీ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, ఎన్జిఓస్ అందరి యొక్క సలహాలు సూచనలు చేశారు. తప్పకుండా పరిశ్రమలను మీరు స్వాగతించండి. స్థానికంగా ఉండే విద్యార్థులు కావచ్చు, ఎవరైనా దాని రిలేటెడ్గా కంప్లీట్ చేసిన చదువుని బట్టి స్థానికంగానే మీకు ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా ఇంకా వారి యొక్క విద్యార్హతను బట్టి కూడా ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. కాబట్టి తప్పకుండా మనం పరిశ్రమలను ప్రోత్సహించాలి, తప్పకుండా మనం రికమెండ్ చేయాల్సిందిగా మీకు కోరుకుంటూ, అదేవిధంగా యాజమాన్యం కూడా ఈ రోజు ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా భవిష్యత్తులో కూడా అవన్నీ కూడా మీరు నిలబెట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ చింతల సింగయ్య, ఉలవపాడు గ్రామం. ముందుగా ఇక్కడ ఇచ్చేసిన గ్రామస్తులకి, ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రొపరేటర్ గారికి, సంబంధిత అధికారులకి ముందుగా ధన్యవాదాలు. పాపం ఫస్ట్ మీ అందరికంటే ముందు కంట్రోల్ బోర్డు సార్కి హ్యాట్సప్ చెప్పాలి. వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే చాలా ఫాస్ట్గా అతను చెప్తున్నది అతనికే తెలిసే విధంగా, ఎదుటోళ్ళకి అర్థం కాకుండా చాలా ఫాస్ట్గా, చాలా టాలెంటెడ్గా మాట్లాడాడు. అది కాదు సార్ గ్రామస్తులకు కావాల్సింది. మీరేం చెప్తున్నారో గ్రామస్తులకు అర్థం కావాలి. ఫస్ట్ గ్రామస్తులకు మీరేం చెప్తున్నారో అర్థమైతే వాళ్ళలో క్వశ్చన్లు ఉత్పన్నం అవుతాయి. అదేం లేకుండా మీరు చెప్పేది మీకే అర్థం అవి గ్రామస్తులకు అర్థం కాకపోతే గ్రామస్తుల క్వశ్చన్ ఏమి వస్తారు సార్?
ఇకపోతే రకరకాలుగా ప్రొపరేటర్ గారేమో ప్రత్యక్షంగా 200 మందికి పరోక్షంగా 800 మందికి అని చెప్తారు. పాపం సారేమో ప్రత్యక్షంగా 80 మందికి పరోక్షంగా 200, ఏదో స్పష్టత తెలియదు. స్పష్టంగా ఇక్కడ 10 కిలోమీటర్ల లోపు పర్యావరణానికి ఎటువంటి ముప్పు లేదు, దానికి సంబంధించి ఇది మా భరోసా అని ఎక్కడ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దానికి ఎటువంటి రసాయనాలు వెలువడతాయి, ఆ రసాయనాలను మేము ఎలా కంట్రోల్ చేయగలం, దీనికి భూగర్భ జలాలు ఎటువంటి ఇబ్బంది ఉండదు, భూగర్భ జలాలకి వాటికి సంబంధించి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామని. సరే, ప్రొపరేటర్ గారు అయితే అతని వర్షం అతను చెప్పగలడు, కానీ కంట్రోల్ బోర్డు చైర్మన్ అని నాకు కరెక్ట్గా తెలీదు. అతను కూడా స్పష్టంగా అధికారులకు చెప్పాలండి. ఫస్ట్ అధికారులకు, గ్రామస్తులకు చెప్పాలా. పాపం చెప్పదలుచుకుని చెప్పాడు వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్ గా, కానీ నాకైతే అర్థం కాలేదు, ముందున్న కూడా అర్థమవుతుంది. మామూలుగా ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ ఏదో పర్మిషన్ కావాలని చెప్పేసి అందరినీ రమ్మని చెప్పారు. అండ్ మైక్ పెట్టేసి అనౌన్స్ చేశారు. 11 గంటలకు అని చెప్పారు. 11 గంటలకు వచ్చాము. వాళ్ళు ఏదో చెప్తున్నారు, మీటింగ్ చెప్తామంటే ఏదో చెప్తున్నారు కదా, విన్నామని చెప్పి డిస్టర్బెన్స్ లేకుండా అని చెప్పి అందరం కామ్గా ఊరుకున్నాము. అసలు ప్రజా అభిప్రాయం తెలుసుకోకుండా ఏం లేకుండా అప్పటికప్పటికే దాన్ని ఏదో మాటలు చెప్పేసి ముగించుకొని వెళ్ళిపోయారు. ప్రజలను అడగలేదు, ప్రజాసేకరణ తీయలేదు. దానివల్ల నష్టపోతున్నాం కదా. ఈ పర్యావరణ ఇబ్బందిపడగా ఉంటుంది. దాని గురించి మీరు ఆలోచించవలసిగా కోరుతున్నాం. ఫ్యాక్టరీ వల్ల ఉలవపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పర్యావరణ శాఖ కానీ, ప్రజలకు కానీ, ప్రజల ఆరోగ్యాలకు కానీ, నీటికి కానీ, మంచినీటికి కానీ దీనివల్ల ఎంతో అసౌకర్యం ఉంది. దీనివల్ల మంచినీరు కలుషితం అయ్యేదానికి అవకాశం ఉంది. ప్రజలకి అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఆర్డీఓ గారు ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఉలవపాడు పంచాయతీ మెయిన్ ఊళ్ళో ప్రజల మధ్యలో ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి, కానీ ఊరు చివర అక్కడో నట్టి చివర వచ్చేసి టోటల్ మధ్యలో ప్రజాభిప్రాయం సేకరణ చేయడం కరెక్ట్ కాదు. ప్రజల్ని అభిప్రాయం అడిగి తెలుసుకోవాలి, కానీ వాళ్ళు చెప్పేసి 4 వాక్యాలు చెప్పేసి వెళ్ళిపోయారు. ప్రజల్ని ఎవరిని అడిగారు? ప్రజలు లేచి ఎవరన్నా మీరు అభిప్రాయం చెప్పండి, ఎవరిని లేపి అడగలేదు, ఎవరిని అడగలేదు. దీనివల్ల పర్యావరణానికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని అధికారులు పర్యవేక్షణ తీసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, కానీ ప్రజల నుంచి మా దగ్గర నుంచి మా అభిప్రాయాలు ఎటువంటి అభిప్రాయాలు తీసుకోలేదు. దీనివల్ల మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ అనేది మళ్ళీ మీటింగ్ పెట్టి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర పెట్టేసి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.